తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు, ప్రతిష్ఠించారు, బాగుంది. ఇక్కడే అమరావతి టైప్ కాన్సెప్ట్ ఇప్పుడు తెలంగాణలో జరగబోతుంది. ఏంటయ్యా అంటే అమరావతి ఇక్కడ రాజధాని అన్నటువంటి గత 10 సంవత్సరాల నుంచి నోటిఫై కాలేదు, కేంద్రం నోటిఫై చేయలేదు. కాబట్టి అమరావతి రాజధాని కాదు విశాఖకి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఈలో ప్రభుత్వం మారడంతో అమరావతి రాజధానికి ఇప్పుడు నోటిఫై చేయడానికి చట్టబద్ధంగా ఒకసారి నోటిఫై చేస్తే మార్చడానికి కుదరదు. అప్పుడు లోక్సభ రాజ్యసభల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. తద్వారా ఇక్కడ చంద్రబాబుకి ఒక అసెట్ ఏదైతే దొరికిందో అట్లాగే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసినటువంటి కేసీఆర్ ఇంతకుముందు అక్కడ విగ్రహాలను అయితే పలు చోట్ల ప్రతిష్ఠించారు, వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ అసలైనటువంటిది ఒక చట్ట ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆ విగ్రహం ఫైనల్ చేసినట్టుగా చట్టం చేయలేదు. చట్టం చేయకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు తాము రూపొందించినటువంటి ఏదైతే ఆకుపచ్చ చీరతో అభయహస్తం ముద్రతో ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి చట్టబద్ధత కల్పించడానికి రెడీ అవుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇక మార్చడం అనేది సాధ్యం కాని, ఒకవేళ మార్చే ప్రయత్నం చేస్తే కోర్టులు జోక్యం, ఇప్పుడైతే కోర్టులు జోక్యం చేసుకోవడానికి కుదరకనే బీఆర్ఎస్ కూడా ఆగింది. ఆ విధమైన ఎత్తుగడ వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ.